నవరాత్రి శుభాకాంక్షలు అండి. దసరా శుభాకాంక్షలు. ఈ రోజు మా సొసైటీలో ఫస్ట్ డే ఆఫ్ బతుకమ్మ సెలబ్రేషన్ స్టార్ట్ చేశారండి. అండ్ ఆ సెలబ్రేషన్స్ అంతా మీకు చూపిద్దామని వీడియో స్టార్ట్ చేశాను, షూట్ చేస్తున్నాను. మేము ఎలా నవరాత్రులు సెలబ్రేట్ చేసుకుంటున్నామో చూపిస్తాను. అండ్ యాక్చువల్గా అయితే మాకైతే ఫెస్టివల్ లేదండి. మాకు ఈ సొసైటీలో ఇంట్లో ఫెస్టివల్ లేకపోయినా బయటంతా హడావిడి, సో ఫెస్టివల్ ఉన్నట్టే ఉంటుంది అనమాట చక్కగా. అండ్ ఈ 9 days మాకు డ్రెస్ కోడ్ ఉందండి. అండ్ ఈ రోజు అయితే మాత్రం డ్రెస్ కోడ్ వచ్చి మల్టీ కలర్ అనమాట. సో నేను ఈ శారీ అయితే నేను సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో తీసుకున్నానంటే మల్టీ కలర్ శారీ అనమాట. అండ్ బ్లౌజ్ అయితే దీని బ్లౌజ్ కాదు, ఇది జస్ట్ నా దగ్గర ఉన్నది మిక్స్ అండ్ మ్యాచ్ చేశాను అనమాట. అండ్ జ్యువెలరీ వచ్చి నేను అమెజాన్ లో ఆర్డర్ చేశానండి, మీనాకరి జ్యువెలరీ అనమాట. సో ఇయర్ రింగ్స్ అయితే ఇట్లా బుట్టల టైప్ వచ్చింది, జుమ్కాస్ టైప్ వచ్చింది. డిస్క్రిప్షన్ లో కావాలంటే లింక్ పెడతాను, ఎవరికైనా కావాలి అంటే ఆర్డర్ చేసుకోండి. చాలా బాగుంది, అంటే జస్ట్ ఫ్యాన్సీ టైప్ శారీస్ కి చాలా బాగా సెట్ అవుతుంది. మీకు కూడా బతుకమ్మ సెలబ్రేషన్స్ అండ్ నవరాత్రి సెలబ్రేషన్ స్టార్ట్ చేశారు అనుకుంటున్నాను. ఇప్పుడైతే నేనైతే స్టార్ట్ అయిపోతున్నాను. కిందంతా ఫుల్ హడావిడి. నుంచి నవరాత్రులు స్టార్ట్ కదండి. మాకైతే నవరాత్రుల్లో ఫస్ట్ డే సెలబ్రేషన్ జరుగుతుంది అండ్ బతుకమ్మ అయితే సెకండ్ డే సెలబ్రేషన్ అండి. అండ్ ఈ రోజు వచ్చి మా డ్రెస్ కోడ్ వచ్చి గోల్డ్ కలర్ అనమాట. ఇలా రెడీ అయిపోయాము అండ్ నేనైతే ఇప్పుడు స్టార్ట్ అయిపోయాను. శుభాకాంక్షలు అండి. ఈ రోజు సెకండ్ డే ఆఫ్ నవరాత్రి అండ్ బతుకమ్మ వచ్చి థర్డ్ డే సెలబ్రేషన్. అండ్ ఈ రోజు మా డ్రెస్ కోడ్ వచ్చి బేబీ పింక్ అనమాట. ఈ శారీ వచ్చి నేను మీషోలో తీసుకున్నానండి. చాలా చాలా బాగుంది. కౌ డిజైన్ లేటెస్ట్ ఫ్యాషన్ కదా, సో అదనమాట. నాకు 1000 రూపీస్ పడింది. బట్ 1000 రూపీస్ లాగా లేదు, చాలా బాగుందండి. నేను ఫొటోస్ యాడ్ చేస్తాను చూడండి. అండ్ డిస్క్రిప్షన్ లో కూడా నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను, ఎవరికైనా కావాలంటే పర్చేస్ చేసుకోండి. చాలా చాలా బాగుందండి. అంటే 8000 లో అలా గద్వాల్ శారీస్ ఉన్నాయి కదా, సో 1000 రూపీస్ కి చాలా రీజనబుల్ గా ఉందన్నమాట. చాలా బాగుంది. ఇప్పుడైతే నేను స్టార్ట్
హాయ్ అండి, ఈ రోజు నవరాత్రి 3rd డే అండ్ బతుకమ్మ వచ్చి 4th డే అండి. సో ఈ రోజు అవతారం వచ్చి చంద్రకాంత అవతారం అనమాట, అంటే పార్వతీదేవి అవతారం. సో అందుకని మాకు ఈ రోజు ఆరెంజ్ కలర్ కోడ్. సో ఈ డ్రెస్ అయితే లాంగ్ ఫ్రాక్ అండి, ప్యూర్ సిల్క్ అనమాట. ఇది మా మమ్మీ శారీతో నేను స్టిచ్ చేయించుకున్నాను. ఈ డ్రెస్ కి నేను గ్రీన్ కలర్ దుపట్టా పేరప్ చేసుకున్నానండి. ఈ దుపట్టా మాత్రం నేను మెయిన్సాబ్ లో తీసుకున్నాను, హైదరాబాద్ లో ఉంది మెయిన్సాబ్. సో అక్కడైతే దుపట్టాస్ చాలా బాగుంటాయండి అండ్ రీజనబుల్ ప్రైసెస్ కూడా ఉంటాయి. ఎవరికైనా కావాలంటే అక్కడికి వెళ్ళి చెక్ చేయండి. ఇయర్ రింగ్స్ వచ్చి కుందన్ ఇయర్ రింగ్స్ అండి, నేను చార్మినార్ వెళ్ళినప్పుడు తీసుకున్నాను. అండ్ ఈ నెక్ సెట్ కూడా చార్మినార్ లో తీసుకున్నాను. నెక్ సెట్ అయితే 120 రూపీస్ పడింది అండ్ ఇయర్ రింగ్స్ మాత్రం 450 రూపీస్ పడిందండి. అయితే ఎవరికైనా కావాలి అంటే చార్మినార్కి వెళ్ళండి, అక్కడ కావాలంటే చూడండి, చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. నేనైతే ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నానండి బతుకమ్మ 4th డే సెలబ్రేషన్స్ అండ్ నవరాత్రి 3rd డే సెలబ్రేషన్స్ కి. ఈ రోజు 4th డే ఆఫ్ నవరాత్రి సెలబ్రేషన్స్ అండి. అండ్ ఈ రోజు లలితా త్రిపుర సుందరి అన్నమాట అవతారము అమ్మవారిది. అండ్ 5th డే ఆఫ్ బతుకమ్మ సెలబ్రేషన్. అండ్ ఈ రోజు మా డ్రెస్ కోడ్ వచ్చి మెరూన్ కానీ, ఆఫ్ వైట్ కానీ, ప్యారెట్ గ్రీన్ కానీ అనమాట. అంటే కాటన్ లెనిన్ శారీ కట్టుకున్నాను. ఇదైతే నేను మీషోలో తీసుకున్నాను. అండ్ చాలా మంది మూవీలో హీరోయిన్స్ ని చూసి ఇన్స్పైర్ అయ్యాము, ఆ శారీస్ కట్టుకున్నాం అంటారు కదా. నేను మాత్రం కాటన్ శారీస్ లో మా మమ్మీని చూసి ఇన్స్పైర్ అయ్యాను అనమాట. ఆవిడ చాలా చాలా బాగా కడతారు, చాలా బాగుంటాయి తన శారీస్. శారీ వచ్చి నేను మీషోలో తీసుకున్నాను అండి. మీకు కావాలి అంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, మీకు ఎవరికైనా కావాలి అంటే పర్చేస్ చేసుకోండి. అండ్ శారీ కూడా అరౌండ్ 550 రూపీస్ ఎంతో పడింది అనమాట. చాలా బాగుంది, క్లాస్ లుక్ లో ఉంది శారీ మాత్రం. మెరూన్ రెడ్ విత్ క్రీమ్ అనమాట. అండ్ జ్యువెలరీ అయితే ఈ రోజు అంతా జర్మన్ జ్యువెలరీతో నేను పేరప్ చేశానండి శారీని. అండ్ ఈ జర్మన్ జ్యువెలరీ మొత్తము మీ అందరికీ తెలుసు కదా, అనుషాస్ ఫ్యాషన్ కూడా నేను ఆన్లైన్ బిజినెస్ చేస్తాను అని నా డీలర్ దగ్గర నేను పర్చేస్ చేసుకున్నాను. ఎలిఫెంట్ డాలర్ తో వచ్చిందండి, ఎలిఫెంట్ డాలర్ తో వచ్చిందనమాట. నెక్ చైన్ వచ్చి విత్ మాటిల్తో ఇయర్ రింగ్స్ వచ్చాయి, బ్యాంగిల్స్ వచ్చాయి ఈ సెట్ కి. ఫింగర్ రింగ్ కూడా మొత్తం ఎలిఫెంట్ ప్రింట్ అనమాట, అందుకే నేను ఎలిఫెంట్ డిజైన్ ఉన్న నెక్ పైన పేరప్ చేశాను. అండ్ ఇప్పుడైతే నేను స్టార్ట్ అయిపోతున్నాను, మా డిజైన్ స్టార్ట్ అయిపోయిందండి ఆల్రెడీ. నవరాత్రి 5th డే సెలబ్రేషన్ అండి, 5th డే ఆఫ్ నవరాత్రి. సో ఈ రోజు అవతారం వచ్చి అన్నపూర్ణాదేవి అవతారం అండి. మా అందరికి ఈ రోజు ఎల్లో కలర్ కోడ్ అనమాట, కలర్ కోడ్ ఎల్లో ఇచ్చారు. ఈ రోజు బతుకమ్మ సెలబ్రేషన్ అయితే లేదు. అండ్ ఈ రోజు అయితే దాండియా సెలబ్రేషన్ ఉంది. నా అవుట్ఫిట్ అయితే మాత్రం ఇది సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో తీసుకున్నానండి. జ్యువెలరీ వచ్చి కేపీహెచ్పి స్ట్రీట్ మార్కెట్ ఉంటుంది కదండి, అక్కడ తీసుకున్నాను. అండ్ ఇయర్ రింగ్స్ కూడా అక్కడే తీసుకున్నాను, మల్టీ కలర్ అనమాట. ఐ థింక్ ఇట్స్ 200 రూపీస్ అలా ఉందండి. బ్యాంగిల్స్ వచ్చి చార్మినార్ లో తీసుకున్నానండి. ఈ టైప్ చాలా ఉంటాయి బ్యాంగిల్స్, అక్కడ 200 కి 2 బ్యాంగిల్స్. కూడా నవరాత్రి బాగా సెలబ్రేట్ చేసుకుంటారు అనుకుంటారు. అండ్ ఇప్పుడైతే నేను స్టార్ట్ అయిపోతున్నాను. హాయ్ అండి, వాయిస్ కట్ అయిపోయిందనమాట, అందుకే రికార్డ్ ఇచ్చాను వాయిస్. అండ్ ఇది వచ్చి 6th డే ఆఫ్ నవరాత్రి సెలబ్రేషన్స్ అండి, మహాలక్ష్మి అవతారము అమ్మవారిది. మాకైతే పింక్ కలర్ డ్రెస్ కోడ్ ఇచ్చారు. ఈ అవుట్ఫిట్ అయితే బెనారసీ ప్యూర్ సిల్క్ శారీ అనమాట. అండ్ బ్లౌజ్ వచ్చి నేను నార్మల్ రెడీమేడ్ బ్లౌజ్ పేరప్ చేశాను. అండ్ బ్లౌజ్ ఇక్కడ కేపీహెచ్పిలో రెడీమేడ్ షాప్స్ ఉన్నాయండి, బ్లౌజెస్ షాప్స్ చాలా బాగున్నాయి. అండ్ 1000 బిలోనే ఉన్నాయన్నమాట. వర్క్
9th డే ఆఫ్ నవరాత్రి సెలబ్రేషన్స్ అండి. సరస్వతి దేవి అవతారం అన్నమాట అమ్మవారిది. ఈ రోజు డ్రెస్ కోడ్ వచ్చి వైట్ కలర్ అండి. అండ్ బతుకమ్మ వచ్చి 8th డే ఆఫ్ సెలబ్రేషన్ అనమాట. ఇప్పుడైతే నేను స్టార్ట్ అయిపోతున్నాను. అండ్ నా అవుట్ఫిట్ వచ్చి ఇది మా మమ్మీ లెనిన్ శారీ అండి, లెనిన్ సిల్క్ శారీ. సో ఇది లాంగ్ ఫ్రాక్గా స్టిచ్ చేయించుకున్నాను. అండ్ ఇది వచ్చి కలంకారీ దుప్పటా. సో దీనికి మ్యాచింగ్ అయితే నార్మల్గా ఉంటుందని చెప్పి నేను స్కై బ్లూ తీసుకున్నాను. అంటే ఇట్లా బటర్ఫ్లైస్ ఉన్నాయండి డిజైన్ మొత్తము. సో మల్టీ కలర్ పింక్ ఆర్ రెడ్ తీసుకుంటే కామన్ అయిపోతుంది అని చెప్పి నేను స్కై బ్లూ తీసుకున్నాను. బ్యాంగిల్స్ వచ్చి నేను కేపీహెచ్పి స్ట్రీట్ మార్కెట్లో తీసుకున్నాను. అండ్ ఇయర్ రింగ్స్ కూడా అక్కడే తీసుకున్నాను. అందరు కూడా నవరాత్రి సెలబ్రేషన్స్ బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అనుకుంటున్నాను. అయితే నేను స్టార్ట్ అయిపోతాను. తలకు ఓసుకున్నట్టు సందమావా ఓ సందమావా, అలికి ఉన్న వాకిళ్ళు సందమావా, పడుసు పిల్ల నవ్వినట్టు సందమావా ఓ సందమావా, పరుసుకున్న ముగ్గుల్లో సందమావా, పిల్లల కోడోలే పల్లె తెరిసి జ్ఞాపకాల ముల్లె ఆడబిడ్డలా చూసి పావురంగ పూలు పూసి ఎలుగుతున్న కండ్లతోటి సందమావా ఓ సందమావా, ఎదల తడిని నింపుకుంది సందమావా. దుర్గాదేవి అవతారము అండ్ బతుకమ్మ వచ్చి లాస్ట్ డే అండి. అండ్ మాకు డ్రెస్ కోడ్ వచ్చి రెడ్ కలర్ డ్రెస్ కోడ్ అనమాట. 10 to 12 years బ్యాక్ శారీ అండి. అండ్ ఈ బ్లౌజ్ వచ్చి నేను మగ్గం వర్క్ చేయించుకున్న బ్లౌజ్. ఇంకో శారీ ఉంది, దీన్ని నేను పేరప్ చేశాను. గ్రీన్ కలర్ బాగుంటుంది అని చెప్పి. అండ్ ఇది వచ్చి నా అవుట్ఫిట్ డీటెయిల్స్ అండి. వచ్చి హ్యాంటిక్ కుందన్ బ్యాంగిల్స్. సో నెక్లెస్ కూడా వచ్చి కుందన్ నెక్లెస్ అండి. వచ్చి కుందన్ విత్ బీడ్స్ నెక్లెస్ అండి. కుందన్ ఇది. ఇయర్ రింగ్స్ వచ్చి ఇలా వచ్చాయన్నమాట దీనికి. అండ్ మీ అందరికీ తెలుసు నేను ఆన్లైన్ బిజినెస్ చేస్తాను అని నా డీలర్ దగ్గర నేను తీసుకున్నాను. అవుట్ఫిట్ డీటెయిల్స్ ఇప్పుడు నేనైతే అవతారం అండి. అండ్ ఈ రోజు మాకు డ్రెస్ కోడ్ వచ్చి బ్రౌన్ కలర్. బట్ ఈరోజు మాకు అంతా దాండియా నైట్ అనమాట. సో నేను లెహెంగా ప్రిఫర్ చేశాను. అండ్ నా అవుట్ఫిట్ డీటెయిల్స్ యాక్చువల్లీ ఒక 10 years బ్యాక్ లెహెంగా అని, దానికి నేను ఇట్లా మిక్స్ అండ్ మ్యాచ్ చేశాను. అండ్ బ్లౌజ్ వచ్చి శారీ మీద బ్లౌజ్. అండ్ దుప్పటా వచ్చి జ్యువెలరీ వచ్చి జర్మన్ జ్యువెలరీ అండి, ఇట్లా థ్రెడ్ చోకర్ టైప్. అండ్ ఇయర్ రింగ్స్ కూడా జర్మన్ సిల్వర్ అండి. అండ్ మీ అందరికీ తెలుసు కదా అనుషాస్ ఫ్యాషన్ వరల్డ్ అని నేను నా డీలర్ తీసుకున్నాను. అండ్ ఈ రోజుతో నవరాత్రి సెలబ్రేషన్స్ అయిపోయాయి. అండ్ రేపు దసరా కదా, మీ అందరికీ దసరా శుభాకాంక్షలు.
ఇది అమ్మవారి ఊరేగింపు అండి, దసరా రోజు అమ్మవారి ఊరేగింపు. అండ్ మా సొసైటీలో బెంగాలీ వాళ్ళు కూడా అమ్మవారిని ప్రతీక్ష చేశారనమాట. సో 9 days వాళ్ళు పూజ చేశారు అండ్ తెలుగు వాళ్ళు కూడా అమ్మవారిని పెట్టారు కదా. సో ఇద్దరు ఒకే రోజు అమ్మవారిని ఊరేగింపు చేసి నిమజ్జనం చేస్తున్నారు దసరా రోజు. ఎవ్రీ బ్లాక్ దగ్గర అమ్మవారికి ఆరతిస్తామండి. దసరా శుభాకాంక్షలు అండి, హ్యాపీ దసరా. అండ్ నవరాత్రులు అయిపోయాయి అండ్ ఈరోజు లాస్ట్ డే. హ్యాపీ దసరా అండి, మీరందరూ కూడా చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అనుకుంటున్నారు. అండ్ ఈరోజు వచ్చి డ్రెస్ కోడ్ వచ్చి గ్రీన్ కలర్ అండి మాకు, బట్ నేను పికో గ్రీన్ ప్రిఫర్ చేశాను. ఈరోజు వచ్చి రావణ దహనం చేస్తారనమాట, అమ్మవారు ఊరేగింపు అండ్ రావణ దహనం చేస్తారు. అవుట్ఫిట్ డీటెయిల్స్ వచ్చి ఇది కుర్తా అండి, ఇది నారాయణపేట కాటన్ కుర్తా అనమాట. నేను కుర్తా లాగా తీసుకున్నాను పికాక్ గ్రీన్, దానికి నేను కలంకారీ ప్రింట్ ఇది కూడా పేరప్ చేశాను. సో ఇది నా అవుట్ఫిట్ డీటెయిల్స్. అది మొత్తం అయితే గోల్డ్ ప్రిఫర్ చేశాను. ఐఎమ్ రియలీ ప్రౌడ్ టు సే ఇది మాత్రం నేను ఫస్ట్ టైం చూస్తానండి. దసరా రోజు రామలీల చేసి రాముడితో రావణ దహనం చేయించారండి. చాలా బాగా చేశారు, నేను ఇది ఫస్ట్ టైం చూస్తున్నాను. దసరా రోజు జమ్మి చెట్టుకి పూజ చేస్తే చాలా మంచిదంట కదండి. ఆకు పెద్దవాళ్ళకి ఇస్తే బంగారం ఇచ్చినట్టంట కదా, అది కూడా చేశారండి. చాలా బాగా చేశారు, అసలు చాలా బాగా జరిగింది నవరాత్రులు అండ్ బతుకమ్మ సెలబ్రేషన్స్. నవరాత్రులు అండ్ బతుకమ్మ దసరా వీడియో అన్ని మీకు నచ్చాయి అనుకుంటున్నానండి, మీరు చాలా బాగా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. అండ్ మీ అందరికీ నచ్చితే నాకు మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, నా అన్ని అప్డేట్స్ మీకు వచ్చేస్తాయి. అండ్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు బాయ్, సీ యూ.
పిల్లల కోడోలే పల్లె తెరిసి జ్ఞాపకాల ముల్లె ఆడబిడ్డలా చూసి పావురంగ పూలు పూసి ఎలుగుతున్న కండ్లతోటి సందమావా ఓ సందమావా ఎదల తడిని నింపుకుంది సందమావా ఒక్కేసి పువ్వేసి డొల్లబడబోసి శ్రీరామ రఘురామ తుమదీయలో రెండేసి పూలేసి డొల్లబడబోసి శ్రీరామ రఘురామ తుమదీయలో ఏమి పూలో గాని ఎంత గుమగుమ శ్రీరామ రఘురామ తుమదీయలో పువ్వుల్ల విలువ తెలుపవేసలిగా శ్రీరామ రఘురామ తుమదీయలో పువ్వుకు పుట్టేడు కాయకు తట్టేడు కొమ్మకు కోసేడు ఎత్తెత్తు ముగురాల ఏడేడు బంగులాల గౌరమ్మ కూసున్న గద్దెలు ఏలేనే సీతమ్మ కూసున్న సిరిసాపలేనే గౌరీ కాటమరాయ పటువయ్య పూలు శ్రీలక్ష్మి నీ మహిమలో గౌరమ్మ చిత్రమై దోచనమ్మ గౌరమ్మ బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో బంధాలు కలిపేనే ఉయ్యాలో బాధల్ని బాపేనే ఉయ్యాలో नंदिनी नंदित मेदिनी विश्व विनोदिनी